ఆనంద అనన్య పిచ్చి తగ్గించడం కోసం అని చెప్పి పూజ పేరుతో తనని గుడికి తీసుకుని వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు అనన్యతో గుడంతా కూడా శుభ్రం చేయాలని చెప్పి అంటూ ఉంటారు. ఇది పేరుకే పూజ కానీ ఒక విధంగా వైద్యం లాంటిది. ఈ పూజ చేస్తే మీ పిచ్చి తగ్గిపోతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. నేను చెయ్యను అని అనన్య అంటూ ఉంటే, చెయ్యకపోతే నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో కాంచన అమ్మి అక్కడికి వెళ్తే నీకు ఇంతకంటే నరకం కనిపిస్తుంది, ఆ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడం కంటే ఈ గుడి శుభ్రం చేయడం నయం అని చెప్పి అంటూ ఉండడంతో అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కలిసి గుడి మెట్లన్నీ కూడా శుభ్రంగా ఓడుస్తూ కడుగుతూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అని చెప్పి కాంచన పంతులు గారిని అడుగుతూ ఉంటే, ఇప్పుడు మెట్లకు బొట్లు పెట్టాలి అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు. ఇక దాంతో కాంచన అనన్య ఇద్దరు అవస్థలు పడుతూ మెట్లకు బొట్లు పెడుతూ ఉంటే అప్పుడు ఆనంద వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి అంతే కదా పంతులు గారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అవునమ్మా, కాకపోతే మామూలు ప్రదక్షిణలు కాదు, మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అనన్య కాంచన ఇద్దరు కూడా మోకాళ్ళ పైన గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అనన్య కొంత దూరం ప్రదక్షిణలు చేశాక ఇక చేయలేక బల్లె బల్లె అని చెప్పి చప్పట్లు కొడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది. మరి మొత్తానికి ఆనంద అయితే అనన్య చేసిన పనికి తనకి బుద్ధి చెప్పి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.